హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూడబోయే ఫ్లాట్ కి సంబంధించిన లిఫ్ట్ అనమాట. ఈ లిఫ్ట్ వచ్చి ఇప్పుడు మనం చూడబోయే ఫ్లాట్ వచ్చి ఒక గ్రూప్ హౌస్ లో థర్డ్ ఫ్లోర్ పైన ఒక 2 BHK ఫ్లాట్ కట్టారు. ఆ ఫ్లాట్ అనమాట ఇప్పుడు సేల్ కి వచ్చింది. ఆ ఫ్లాట్ ఎంట్రన్స్ చూసారా, ఐరన్ గ్రిల్స్ తో మొత్తం సెక్యూరిటీ పరంగా చక్కగా ఏర్పాటు చేశారు. బాగుంది కదా. ఇప్పుడు మనం ఈ గేట్ లోంచి లోపలికి వెళ్తున్నాం. చూడండి, మొత్తం ఓపెన్ ప్లేస్, చక్కగా సగం వరకు ఓపెన్ ప్లేసే. ఈ ఓపెన్ ప్లేస్ అంతా మన కిందే ఉంటది. చక్కగా మనమే వాడుకోవచ్చు, ఎవ్వరు పైకి రారు. చక్కగా గాలి వెలుతురు సూపర్గా వస్తుంది మనకి చక్కగా. అలాగే హౌస్ చూడండి ఒకసారి, మన ఫ్లాట్. వీళ్ళు కొనుక్కునేటప్పుడు ఆ టైల్స్ కానీ, లోపల సీలింగ్ కానీ, ఈ బయట రేకులు వేయించారు కదా, ఈ రేకులు కూడా ఇవి కూడా వీళ్ళు కొనుక్కున్న వాళ్ళే వేయించుకున్నారంట. ఫ్లాట్ అమ్మిన అతను బిల్డర్ అసలు ఏమీ వేయించలా, వీళ్ళు వేయించుకున్నారంట ఓన్గా ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకొని. ఓకే ఫ్రెండ్స్, ఈ బిల్డింగ్ వచ్చి 4 years అయిందంట కన్స్ట్రక్షన్ జరిగి. అప్పుడు కొన్నారంట వీళ్ళు పైన ఫ్లాట్. ఓకే, ఇప్పుడు వీళ్ళకి డబ్బులు అవసరమయ్యి వేరే విషయంలో ఫ్లాట్ అమ్ముకోదలుచుకున్నారు. ఫ్రెండ్స్ చూడండి, ముందు సింహద్వారం ముందు చక్క టైల్స్ తో బాగా ఏర్పాటు చేశారు మనకి నీట్ గా. సింహద్వారం కూడా చక్కగా బాగుంది. ఒకసారి మనం నీట్ గా పెయింట్ చేయించుకుంటే కొత్త ఫ్లాట్ అయిపోతుంది మొత్తం. ఓకే చూడండి, హాల్ అనమాట ఇదంతా. మొత్తం పెద్ద పెద్ద సోఫాలు వేశారు, అయినా సరే ఇంకా ప్లేస్ ఉంది మనకి చుట్టూరు కదా. అలాగే మనకి లెఫ్ట్ సైడ్ కిచెన్, అలాగే రైట్ సైడ్ వచ్చి 2 bedrooms అండ్ టీవీ యూనిట్. ఒకసారి పైకి చూడండి, సీలింగ్ సూపర్గా ఉంది కదా. లేటెస్ట్గానే చేయించారంట వాళ్ళు, 1 year అయిందంట సీలింగ్ చేయించి. వాళ్ళు సొంతంగా ఉండటం కోసం ఎన్ని ఏర్పాటు చేసుకున్నారు చక్కగా. ఈ కబోర్డ్స్ కూడా వీళ్ళే కట్టించుకున్నారంట, బిల్డర్ ఇవ్వలేదంట. బాగా చేయించుకున్నారు వీళ్ళు, కానీ పరిస్థితుల ప్రభావం వల్ల అమ్ముకోదలుచుకున్నారు. ఓకే ఫ్రెండ్స్, హాల్ అంతా చూసాము. ఇప్పుడు మనం కిచెన్ చూద్దాం. కిచెన్ కన్నా ముందు ఇక్కడ దేవుణ్ణి పూజ చేసుకోవటం కోసం మనకి చక్క పూజా మందిరం కూడా ఏర్పాటు చేశారు. బాగుంది కదా. ఓకే, ఇప్పుడు కిచెన్ చూడబోతున్నాం. కిచెన్ చూడండి, చక్క విత్ కబోర్డ్స్తోనే ఉంది మొత్తం. ఇంకా అసలు మనం ఏమీ చేయించుకోవసరలా, చక్కగా ఒక్కసారి పెయింట్స్ చేయించుకుంటే చాలు నీట్గా. మనం తీసుకున్న తర్వాత విత్ కబోర్డ్స్తోనే చక్కగా అందంగా ఉంది ఫ్లాట్ మొత్తం. ఎలాగో మీరు వస్తారుగా, అప్పుడు మీరు చూద్దరు, కానీ అప్పుడు మీకే బాగా నచ్చుతుంది. ఎంత గాలి వెలుతురు కావాలంటే అంత గాలి వెలుతురు ఉంటుంది. ఇటువైపు కిచెన్ వైపు నుంచి గాలి వెలుతురు వస్తుంది, సింహద్వారం వైపు నుంచి గాలి వెలుతురు వస్తుంది. అలాగే సెకండ్ బెడ్రూమ్ లోంచి ఉంది, మాస్టర్ బెడ్రూమ్ లోంచి ఉంది గాలి వెలుతురు. ఎంత కావాలంటే అంత. ఓకేనా ఫ్రెండ్స్, వాష్ ఏరియా కూడా చూడండి, చాలు బాగుంది. ఓకే, వాష్ ఏరియా చూసాం, కిచెన్ చూసాము. ఇప్పుడు మనం బెడ్రూమ్స్ చూడాలి. ఫ్రెండ్స్, ఈ ఫ్లాట్ ఎక్కడో చెప్పలేదు కదా. ఈ ఫ్లాట్ వచ్చి మనకి విజయవాడ రామారపాడు అంకమ్మ తల్లి గుడి ఉంది కదా మెయిన్ రోడ్డు మీద. ఆ అంకమ్మ తల్లి గుడి వెనక పక్క హనుమాన్ నగర్ అని ఉంది. ఆ హనుమాన్ నగర్లో అనమాట ఈ ఫ్లాట్ వచ్చి మనకి. ఫ్రెండ్స్, మాస్టర్ బెడ్రూమ్ చూసారా, 6x6 బెడ్ వేసినా సరే చుట్టూరు ఎంత ప్లేస్ ఉందో. పెద్ద రూమ్ అనమాట. అలాగే కబోర్డ్స్ కూడా చాలా అందంగా డిజైన్ చేశారు. సీలింగ్ కూడా సూపర్, చక్కగా ఓన్గా ఎంత బాగా చేయించుకున్నారో వీళ్ళు కదా. అలాగే వాష్రూమ్ చూడండి. ఎలాగో వీడియో అంతా మీరు చూసేసి చక్కగా నాకు కాల్ చేస్తే మీకు నేను ఫ్లాట్స్ దగ్గర తీసుకెళ్ళి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ హౌస్ వచ్చి చక్కగా 100% వాస్తు ప్రకారం కట్టిన ఇల్లు అనమాట. ఫ్రెండ్స్, ఈ ఫ్లాట్కి లోపల ప్లింత్ ఏరియా వరకు 525 square feet అనమాట మొత్తం. అన్డివిడెంట్ షేర్ వచ్చి మనకి 15 గజాలు స్థల రూపాయన రిజిస్ట్రేషన్ చేస్తారు. ఫ్రెండ్స్, ఈ ఫ్లాట్ కాస్ట్ వచ్చి మనకి 20 లక్షలు చెప్తున్నారు ఓనర్ గారు. మనం నెగోషియేషన్గా మాట్లాడుకోవచ్చు, నో ప్రాబ్లం. వీడియో అంతా చూసిన తర్వాత కింద ఫోన్ నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి, మీకు ఫ్లాట్ దగ్గర తీసుకెళ్ళి చూపిస్తాము. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.